చేస్తున్న అధ్యక్ష. మరోవైపు అధ్యక్ష, పరిశ్రమల రంగంలో అధ్యక్ష, గత 5 సంవత్సరాలలో పారిశ్రామికవేత్తలు ఉన్నవాళ్లు పొరుగు రాష్ట్రాలకు పారిపోయేటువంటి పరిస్థితిని చూశాం అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వైపు ఆసక్తి పెరిగింది అధ్యక్ష. ప్రతిరోజు కూడా పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి గారిని కలుస్తూనే ఉన్నారు అధ్యక్ష. అయితే ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. దయ్యం ఉన్నంత కాలం కూడా ప్రజల్లో భయం ఉంటుంది అన్నంతగానే ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు గతంలో చేసినటువంటి పాపాలకు ఇంకా కూడా నమ్మకం అనేటువంటిది రానటువంటి పరిస్థితి ఇన్వెస్టర్లో ఉంది అన్న విషయం కూడా ఈ సందర్భంగా ప్రజలు గమనించాలి అన్నటువంటిది నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద నమ్మకంతో రాష్ట్రానికి వస్తూనే మరోవైపు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఇంకా వాళ్ళ మనసుల్లో తొలిచివేస్తూనే ఉన్నాయనేటువంటిది గుర్తు చేస్తూ అధ్యక్ష, టీసీఎస్ అధ్యక్ష, ఇప్పటికీ మన హెచ్ఆర్ మినిస్టర్ గారు వెళ్ళి సంతకాలు వాళ్ళ ఆఫీస్లోనే ఎంఓయూ సైన్ చేసుకుని రావడం జరిగింది అధ్యక్ష. తొలి దశలోనే 10,000 ఉద్యోగాలు వచ్చేటట్టు, తొందరలోనే మళ్ళీ దాన్ని ఎక్స్పాన్షన్కి తీసుకెళ్లేటట్టు అధ్యక్ష. మరి అదే లులు గ్రూప్ ఏదైతే విశాఖపట్నం నుంచి పారిపోయిందో తిరిగి మళ్ళీ విశాఖపట్నంలోనే లులు గ్రూప్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది అధ్యక్ష. మరి యూనిటీ మాల్ వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. గోద్రేజ్ ఆంధ్రప్రదేశ్ మీద ఆసక్తిగా ఉంది. దాదాపు 2,800 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి కూడా గోద్రేజ్ సంస్థ ఇప్పటికే చర్చలు ప్రారంభించింది అధ్యక్ష. భారీ పెట్టుబడులు పెట్టడం కోసం బ్రూక్ఫీల్డ్ సంస్థ అధ్యక్ష. విద్యుత్ రంగంలో దాదాపు 20-30 వేల కోట్ల రూపాయల్ని పెట్టుబడులు పెట్టడం కోసం విద్యుత్ శాఖ మాత్యులతోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పటికే వారు కూడా చర్చలు ప్రారంభించినటువంటి విషయం అధ్యక్ష. మరి హెచ్సిఎల్ మరి ఇప్పటికీ మరో 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే రకంగా అభివృద్ధిని వాళ్ళ ప్రణాళికల్ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకు ఇప్పటికే మన హెచ్ఆర్ మినిస్టర్ గారితో ఐటీ మినిస్టర్ గారితో చర్చలు ప్రారంభించారు అధ్యక్ష. జైస్పాల్ ఇస్పాత్ ఏదైతే ఉందో వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేసినటువంటి సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్ ని ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్ కి వాళ్ళు మొదలు పెట్టారు అధ్యక్ష. మరి ఏపీలో మరో యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి అపోలో వాళ్ళు ముందుకు రావడం జరిగింది అధ్యక్ష. దీంతో పాటు అమరావతిలో మరో క్యాంపస్, ఎడ్యుకేషన్ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ఎక్స్ఎల్ఆర్ఐ సంస్థ 250 కోట్లతో ఏర్పాటు చేయడానికి వాళ్ళు కూడా చర్చలు ప్రారంభించినటువంటి విషయం అధ్యక్ష. శ్రీ సిటీలో 2,740 మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ చేయడం జరిగింది అధ్యక్ష. అలానే మరో 4,000 మందికి ఉద్యోగాలు కల్పించేలాగా మరో 5 సంస్థలకి చర్చలు ప్రారంభించి ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఒక భారీ రిఫైనరీ ప్రాజెక్టు బీపీఎల్ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఆసక్తి కనపరుస్తున్నారు అధ్యక్ష. మరి కృష్ణపట్నంలో బ్యాటరీ పరిశ్రమకు విన్సాఫ్ట్ సంస్థ ఇప్పటికే చర్చలు ప్రారంభించారు అధ్యక్ష. ఇవన్నీ మొన్నటికి మొన్న మనం చూసాం అధ్యక్ష. టాటా సంస్థ చైర్మన్ భేటీ జరిగింది, భారీ పెట్టుబడులని ఈ రాష్ట్రంలో అనౌన్స్ చేసింది, రాష్ట్రం మొత్తం కూడా చూసింది అధ్యక్ష. దేశానికి గర్వకారణమైనటువంటి సంస్థలన్నీ కూడా టాటా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, గోద్రేజ్ కావచ్చు ఆంధ్ర రాష్ట్రం వైపు అడుగులేస్తున్నాయి అనంటే కేవలం ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ వ్యక్తి ముందు చూపు మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ వ్యక్తి పరిపాలన మీద ఉన్నటువంటి నమ్మకం అనేటువంటిది ఈ సందర్భంగా సభ గుర్తించాలి అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇవన్నీ ఒకవైపు భారీ పెట్టుబడులను తీసుకొస్తున్నాయి, మరోవైపు ప్రతి ఇంటిలోనూ కూడా ఎంటర్ప్రెన్యూర్ తయారు కావాలి అనేటువంటి లక్ష్యంతో ఎంఎస్ఎంఈ చిన్న సరహా సంస్థలకి 1,000 కోట్ల రూపాయలతో రుణాలు మంజూరు చేసేలాగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. వాళ్ళ గ్యారంటీలు ఇవ్వడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్యారంటీ ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీకి నిధి జమ చేయాలి అనేటువంటి నిర్ణయం కూడా తీసుకుంది అధ్యక్ష. మరి మొన్నటికి మొన్న మనం చూసాం అధ్యక్ష, అమెరికా పర్యటన సాగితే 5 నిమిషాలు రెస్ట్ లేకుండా ఉదయం నుంచి రాత్రిలాగా తండ్రి బాటలోనే పయనించాలనుకుంటున్నట్టున్నాడు. ఆయన కూడా పరుగుల మీద పరుగులు పెడుతూ అనేక సంస్థల అధ్యక్ష దాదాపు 90 మంది పారిశ్రామికవేత్తల్ని నారా లోకేష్ గారు అమెరికా పర్యటనలో కలిశారు అధ్యక్ష. ఇది ఒక్క రోజులోనే రియాలిటీ కాదు అధ్యక్ష. మనకి కళ్ళ ముందు దశల వారీగా ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా తీసుకురావడం కోసం వాళ్ళని కన్విన్స్ చేసే రకంగా ప్రయత్నాలు చేసేటువంటి దిశగా ఈ ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ కూడా టీం చంద్రబాబు
పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. ఇంకా అమెరికా పర్యటన నుంచి వచ్చినటువంటి మరుసటి రోజే ఆర్సెలర్ మిట్టల్ సంస్థతో జరిపినటువంటి సంస్థతో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ రాష్ట్రంలో పెట్టడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని లోకేష్ గారిని అభినందించాలి అధ్యక్ష. మొదటి నుంచి చివరి దాకా ఫాలోఅప్ చేసి ఆ సంస్థ రాష్ట్రానికి వచ్చేలాగా ఒప్పించినందుకు వారిని కూడా అభినందించాలి అధ్యక్ష. మరి ఇళ్ల నిర్మాణానికి గాను 4 లక్షల రూపాయలకు పెంపడం జరిగింది అధ్యక్ష. మరి చేనేత వృత్తిదారులకు 50,000 రూపాయలని మంజూరు చేయడం జరుగుతుంది అధ్యక్ష. రహదారులకు కానీ కేంద్రం మరో గతం కన్నా 8,964 కోట్ల రూపాయలని అదనంగా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే ప్రభుత్వం వచ్చినటువంటి 5 నెలల్లోనే ఆర్టీసీ కోసం 1,400 బస్సుల్ని కొనుగోలు చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది అంటే రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉందనో అద్భుతంగా మంత్రదండంలో ఒక్క రోజులోనో మారిపోయింది అనేటువంటి కాదధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో వారి ఆలోచనలతోటి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అడుగడుగునా తీసుకుంటూ ఈ రాష్ట్రాల్లో ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవన్నీ కూడా రాష్ట్రంలో మనం సాధించినటువంటి 150 రోజుల్లోనే ఈ రాష్ట్రం ఒకవైపు పరిస్థితిని అవగాహన చేసుకుంటూ మరోవైపు శాఖల్లో జరిగినటువంటి అవకతవకల్ని సరిదిద్దుకుంటూ మరోవైపు ప్రజల నమ్మకాన్ని వమ్ము కానియకుండా ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ ప్రభుత్వం చేసినటువంటి పనుల అధ్యక్ష. మరి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎక్కువగా అంకెలు సంఖ్యలు చెప్పి పరీక్షలు పెట్టదలుచుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా శాఖలు పద్దులు అంటూ చూస్తూ ఉంటే చాలా మంది సభ్యులు చెప్తానే ఉన్నారు, అన్న ఈ అంకెలు సంఖ్యలు తక్కువైతే మంచిదేమో అని. సహజంగా